హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాతావరణ అప్డేట్స్కి స్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త. రాగల 4 గంటల్లో మోస్తారు వర్షాలు, ఈ జిల్లాలో తీవ్ర పొగమంచు. వీటికి సంబంధించిన వాతావరణ అప్డేట్స్ అనేది మీకు వివరాలు అన్నీ అందించడం అయితే జరుగుతుంది. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. పక్కనే బెల్ అనే గంట కనిపిస్తుంది, దాంట్లో ఆన్లో పెట్టుకుంటే డైలీ మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. డైలీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఇక్కడ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, రాగల 4 గంటల్లో మోస్తారు వర్షాలు, ఈ జిల్లాలో తీవ్ర పొగమంచు. మనం చూసుకుంటూనే ఉన్నాము. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనేది ఇప్పుడు తీసుకురావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అనేది చాలా వరకు బాగా తగ్గడం అయితే జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట చలితో పాటుగా అదేవిధంగా దట్టమైన మంచు కురుస్తుండడం విశేషము. ఇక పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ఈ తరుణంలో 2 తెలుగు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ కీలకమైన అప్డేట్ సంబంధించి మనకు తెలుగు రాష్ట్రాలు అయితే చాలా వరకు ఉష్ణోగ్రతలు అయితే పెరిగిపోతున్న తరుణంలో తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారులు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. ఇక అల్పపీడన ద్రోణి విషయానికి వస్తే, ఇటు ఉత్తర కేరళ అదేవిధంగా అరేబియా సముద్రం వైపు ముందుకు కదులుతున్నట్లు సమాచారం. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా వివరాలు అయితే అందించడం అయితే జరిగింది. అయితే వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒకసారి పరిశీలించినట్లయితే, అమరావతి వాతావరణ కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ రూప ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశ గాలులు వీస్తున్నాయంటూ ఒక సమాచారం. వీటి ఫలితంగానే రాష్ట్రాలలో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానానికి సంబంధించి ఇక సోమవారం, మంగళవారం రోజున చూసుకున్నట్లయితే నిన్నటి నుండి ఈరోజు పొడి వాతావరణం అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ పొగమంచు 1 లేదా 2 రోజులు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక జిల్లాలో చూసుకున్నట్లయితే రాయలసీమలో సోమవారం తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కూడా సమాచారం. అక్కడక్కడ పలు చోట్ల వర్షాలు కురిసే ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక ఈరోజు మంగళవారం అదేవిధంగా బుధవారం రోజున పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ముఖ్యంగా రాగల 5 రోజుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ యానములో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన ఎటువంటి మార్పు అయితే ఉండదని కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఇక తెలంగాణలో వాతావరణ సూచనలకు సంబంధించి పొడి వాతావరణం ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఇక్కడ వర్ష సూచనలు అయితే తెలంగాణలో వర్ష సూచనలు అనేటివి లేవు అని కూడా సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆకాశం మేఘామృతమై కొన్ని ప్రాంతాల్లో చలితో పాటుగా మంచు కురుస్తుందని కూడా సమాచారం అయితే అందడం అయితే జరిగింది. మిత్రులారా, డైలీ ఇటువంటి మీకు వివరాలు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. వాతావరణ అప్డేట్స్ సంబంధించి వాతావరణ అధికారులు, నిపుణులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేసి, కామెంట్ చేసి, ప్రతి ఒక్కరు కూడా వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ కొట్టి కామెంట్ చేసి, అదేవిధంగా వాతావరణ అప్డేట్స్ విషయాలు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.